అందరికీ ప్రైజ్ ది లార్డ్. మై హోప్ ఇస్ ఇన్ యూ టీమ్ వారికి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం లూకా సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఆ దోణలలో సీమోనుదైన ఒక దోణ ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణలో నుండి జనసమూహంలోకి బోధించుచుండెను. మరొకసారి చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఆ దోణలలో సీమోనుదైన ఒక దోణ ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహంలోకి బోధించుచుండెను. మనందరికీ తెలిసిన విషయమే, రాత్రంతా వల వేస్తే ఒక చేప కూడా పడకపోవటం. అయితే సీమోనును దేవుడు లోతునకు నడిపించన్నాడు. ఒక బట్టలు కుట్టేవారికి వారి పని మీద పట్టుంటుంది, మ్యాథమెటిక్స్ టీచర్కి మ్యాథమెటిక్స్ మీద పట్టు ఉంటుంది, ఒక సివిల్ ఇంజనీర్కి తెలుసు ఇల్లు కట్టడం. పేతురు ఒక జాలరి, ఆయన రోజు చేస్తున్న పని ఇది. ఆయనకు తెలీదా ఎక్కడ వల వేస్తే చేపలు దొరుకుతాయని? పేతురు పని నైపుణ్యం కలిగిన వాడు. రాత్రంతా కష్టపడి ఒక చేప కూడా పడకపోవడంతో ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేను, నేను ఇంత కష్టపడ్డా కానీ నాకు ఒక్క చేప కూడా దొరకలేదు అని ఎప్పుడైతే పేతురు తిరిగి వెళ్ళిపోయాడో అప్పుడు దేవుణ్ణి ఎదుర్కొన్నాడు. మనం ఎలా ఉన్నా, ఎటువంటి పరిస్థితులలో ఉన్నా దేవుడు మన దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నాడు. వచ్చి కూర్చొని మన హృదయాన్ని ఆశిస్తున్నాడు. లోక సంబంధమైన విషయాలకే ఇంకా మనం ఉంటే ఎప్పుడు మన జీవితం మారుతుంది? ఎప్పుడు లోతుకు వెళ్ళి దేవుని లోతుగా తెలుసుకుంటాం? ఇంకా మన జీవితం అనే దోణె లోతునకు నడిపించలేదేమో. ఇప్పటి నుంచి లోతునకు నడిపించడానికి ఇష్టపడదాం. దేవుడి వాగ్దానాన్ని దీవించి మనం వినికిడిలో ఉంచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.